హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. ఈరోజు వీడియో వచ్చేసి అబౌట్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్. సో కొన్ని డేస్ నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి మెయిన్స్ రిజల్ట్. అలాగే మనకి 2 డేస్ బ్యాక్ నుంచి ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. 16th ఆర్ 23rd రిజల్ట్ వస్తాయి అని చెప్పేసి. సో ఏ టైంలో అయినా రిజల్ట్ రావచ్చు. ఇక్కడ మనం 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. About result date, expected cutoff and normalization. ఓకే, ఫస్ట్ రిజల్ట్ డేట్ వచ్చేసరికి 16th ఆర్ 23rd మే రిజల్ట్ రావచ్చు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. బట్ 16th చాలా టైం వరకు వెయిట్ చేసాం, బట్ ఆ రోజు అయితే రిజల్ట్ రాలేదు. ఇంకా 23rd ఉంది. ఓకే, రావచ్చు 23rd కూడా. లేకపోతే ఐ థింక్ నేను అనుకుంటుంది ఏంటంటే మే ఎండ్ లోపు వచ్చేస్తాయి రిజల్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే జూలై 1st కల్లా జాయినింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి అంటున్నారు కాబట్టి మే ఎండ్ లోపు రావచ్చు. లాస్ట్ 2 years చూసుకున్నట్లయితే కూడా మెయిన్స్ ఎగ్జామ్కి అండ్ రిజల్ట్కి కూడా 50 days గ్యాప్ అయితే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వల్ల ఇంకొంచెం గ్యాప్ అయితే ఎక్కువ ఉండటం జరిగింది. బట్ హోప్ ఫర్ ద బెస్ట్, ఈ ఇయర్ తొందరగా వచ్చేయాలి అని అనుకుంటున్నాను నేను కూడా. అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి వేకెన్సీస్ ఓవరాల్గా అయితే లాస్ట్ ఇయర్ 8,000 ఉండే, బట్ ఈ ఇయర్ వచ్చేసి 14,000 ప్లస్ ఉన్నాయి వేకెన్సీస్. బట్ ఏంటంటే మనకి సౌత్ సైడ్ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మనకి ఎక్కువ మనం ఏపీ, తెలంగాణ, కర్ణాటక చూసుకున్నట్టయితే ఏపీ ఎప్పుడు తక్కువే ఉంటాయి. ఈ ఇయర్ కూడా 50 ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే వేకెన్సీస్. అండ్ కర్ణాటక కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ తెలంగాణ లాస్ట్ ఇయర్తో పోలిస్తే తెలంగాణ కూడా తక్కువే, 342 మాత్రమే ఉన్నాయి. సో చాలామంది వేరే స్టేట్స్కి అప్లై చేశారు ఆల్రెడీ. మధ్యప్రదేశ్, బీహార్ అలా నార్త్ స్టేట్స్కి చాలామంది అప్లై చేశారు. సో కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది, లేకపోతే కొంచెం ఎక్కువైనా తక్కువైనా 5 ± 5 మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు అంతే. అంతకుమించి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. లాస్ట్ ఇయర్ వచ్చేసి తెలంగాణ 76.75 ఉంది కట్ ఆఫ్. ఇయర్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది, 80 ఉండొచ్చు మ్యాక్సిమం. జనరల్ కట్ ఆఫ్ గురించి చెప్తున్నా నేను. కర్ణాటక కూడా 75.25 ఉంది లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఆ రేంజ్లో ఉంటుంది, 80 రేంజ్లో ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఏమీ వెళ్ళదు, ఎందుకంటే పేపర్ లెవెల్ కూడా మోడరేట్గానే ఉన్నాయి. సెకండ్ షిఫ్ట్ ఫస్ట్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ అయితే చాలా టఫ్గా ఉంది కాబట్టి సో ఎక్కువ రేంజ్ అయితే వెళ్ళదు అనుకుంటున్నా కట్ ఆఫ్. అండ్ నార్మలైజేషన్ మనకి ఎప్పుడు నార్మలైజేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది ఎస్బీఐలో. మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇంకా ఒకసారి జరిగితే బాగుంటుంది, బట్ షిఫ్ట్స్ వైజ్ జరగడం వల్ల నార్మలైజేషన్ యాడ్ అవుతుంది ప్రిలిమ్స్కి అయినట్టే మెయిన్స్కి. సో ఈజీ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి మార్క్స్ కట్ అవ్వడం, హార్డ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం నార్మలైజేషన్ వల్ల మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇయర్ కూడా అలానే జరుగుతుంది. 3 షిఫ్ట్స్ జరిగాయి ఈ ఇయర్ కూడా. సో నార్మలైజేషన్ మంచి కీ రోల్ ప్లే చేస్తుంది ఈ రిజల్ట్లో అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ డే చూసుకున్నట్టయితే ఫస్ట్ షిఫ్ట్ చాలా ఈజీగా వచ్చింది అన్నారు. అంటే ఈజీ అంటే మరీ ఈజీ ప్రిలిమ్స్ లెవెల్లో ఏం లేదు, మెయిన్స్ లెవెల్లోనే ఉంది. కాకపోతే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తుంటే కొంచెం మోడరేట్గా ఉంది. బట్ సెకండ్ షిఫ్ట్ మాత్రం చాలా హార్డ్గా ఉందన్నారు, ఎస్పెషల్లీ జిఏ. బట్ 12th ఒక షిఫ్టే జరిగింది. 12th జరిగిన షిఫ్ట్ మాత్రం మోడరేట్ అనే చెప్పొచ్చు. అది మరి ఏ షిఫ్ట్కి మార్క్స్ యాడ్ అవుతాయి, ఏ షిఫ్ట్కి మార్క్స్ కట్ అవుతాయి అనేది చూడాలి, వెయిట్ చేద్దాం ఫైనల్ రిజల్ట్ కోసం. సో ఒకవేళ వేరే స్టేట్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే మీది క్లియర్ అవుతుంది అన్న హోప్ ఉంటే మాత్రం ఎల్పీటీకి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఎల్పీటీ ఇంపార్టెంట్ కాబట్టి. వేరే స్టేట్స్కి అప్లై చేసిన వాళ్ళు హిందీ స్టేట్స్కి ఎల్పీటీకి ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే. అలాగే ఇంకా దీనికోసమే కూర్చోవద్దు, రిజల్ట్ అని. రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ అయినా నెగిటివ్ రిజల్ట్ అయినా ఏదైనా కూడా వచ్చేస్తాయి కాబట్టి మనం వాటి కోసమే కూర్చోవద్దు. ఇంకా 15 daysలో ఆర్ఆర్బీ పీఓ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాటికి ప్రిపేర్ అవ్వటం బెటర్. ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్కి పాజిటివ్ వస్తే హ్యాపీ, నెగిటివ్ వస్తే ఇంకా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని అప్కమింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, మంచిగా రాయడం చూద్దాం. అది ఒకవేళ ఇంకా రిజల్ట్ వచ్చిన రోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, please subscribe my YouTube channel for more updates.